హాయ్ అండి. మనం సాయి హోమ్ ఫుడ్స్లో రవ్వ ఇడ్లీ మనము ఎలా చేసుకోవాలని ఇవాళ నేను చూపిస్తాను. మనకి ముందుగా ఏంటంటే మనము ఆ ప్యాకింగ్ వచ్చిన తర్వాత జస్ట్ కొద్దిగా క్యారెట్ తురుము కావాలండి. ఇది పెరుగు నేను మజ్జిగలాగా చేశాను, చక్కటి మజ్జిగలాగా చేశానండి. దీంట్లో మనము ఇప్పుడు మన సాయి హోమ్ ఫుడ్స్ ఇడ్లీ రవ్వ ఇడ్లీ మిక్స్ కలుపుకుందాము. ఈ ఈ మిక్స్ దీంట్లో ఇలా వేసేసుకొని క్యారెట్ కూడా వేసుకొని ఒక్కసారి మనం కలపెట్టుకోవాలి. మనం ఏంటంటే ఈ మిక్స్లోనే సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, వేయించిన జీడిపప్పు అన్నీ ఆల్మోస్ట్ మొత్తం దీంట్లోనే వస్తాయి. మీరు రెడీ చేసుకోవాల్సిందల్లా ఇష్టం ఉంటే క్యారెట్ తురుము, ఇంకా పెరుగు ఇష్టపడిన వాళ్ళు వాటర్లో అయినా కలుపుకోవచ్చు, అది మీ చాయిస్. పెరుగు ఉంటే చాలా కొద్దిగా బాగుంటుంది అన్నమాట. మనకి ఇలా స్ట్రెచర్ వచ్చిన దాకా మనకు కావాలి అంటే కనుక ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇది సరిపోతుంది మనకి. కొద్దిగా కావాలి అంటే మరి తర్వాత అయినా మనం కొద్దిగా గట్టిపడింది అనుకోండి వాటర్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉంటే చాలు. ఒక 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకున్నాము. ఇప్పుడు మనం రేకులకి సర్వ్ చేసుకుందాం. కొద్ది గ్యాప్ తక్కువే తీసుకోండి, అప్పుడు మీకు దాన్ని పొంగుతాయి కాబట్టి దాని నిండా వచ్చేస్తుంది. ఓకేనండి. ఇలా చాలా ప్లఫీగా వచ్చిందా, చూసారు కదా. ఆ గ్యాప్ ఎందుకు కొంచెం అంటే దీనికోసం పొంగి దానికి ఇలా డిస్టర్బెన్స్ అవ్వకుండా చక్కగా ఎంత నీట్గా, ఎంత సాఫ్ట్గా, చూడటానికి కలర్ఫుల్గా. మేము దీంట్లో ఏంటంటే కొత్తిమీర తరుగు, కరివేపాకు, జీలకర్ర, తాలింపు, జీడిపప్పు, క్యాషు అవన్నీ వేసి ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత ప్లఫీగా ఉందో, చూడండి ఎంత ప్లఫీగా ఉందో. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, మనసుకి చూడంగానే ఆహ్లాదంగా ఉంటుంది, చూడాలంటే తినాలనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వెరైటీతో మిమ్మల్ని ఇలా ఎలా చేసుకోవాలని చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సదా మీ సేవలో మీ సరళ శ్రీనివాస్, సాయి హోమ్ ఫుడ్స్.